దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కొందరు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడు బాగున్నారా? ఈరోజు మరి అలాగనే పరిశుద్ధ గ్రంథం నుంచి వెళ్ళి వాక్యము మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి వెళ్ళి మనం చూద్దాం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విననేలా దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఏవైతే నీకు ఆజ్ఞాపించున్నాడో ఆయన ఆజ్ఞలన్నింటి అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు అన్నాడు. అవును, అలాగనే దేవుడు మరి దేవుడి మాటలు ఎవరైతే వింటారో ఆయన మాటలు ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు మరి ఎన్నో కార్యము చేసే దేవుడు అన్నాడు. అంతేకాకుండా నీవు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆశీర్వదించబడినటువంటి జనముగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆయన మాటలను విని ఆయన మాటలను అనుసరించినడలా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను ఆయన హెచ్చించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మాటల ప్రకారం నీవు జీవించినలా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే కూడా నిన్ను ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు మన యేసయ్య ఆశీర్వదించే దేవుడు అన్నాడు. సమస్త జనుల కంటే కూడా నీవు ఆశీర్వదించబడతావు.